హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్. నేను మీ శివప్రసాద్. ఉంగుటూరు మండలం వెల్లమిల్లి గ్రామ పంచాయతీలో నిధుల గోల్మాల్పై సర్వత్రా చర్చ కొనసాగుతుంది. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికైన సర్పంచ్తో పాటు గత సెక్రటరీ ఇక్కడ ఈ నిధులను కాజేశారనేది ఇక్కడ ఆరోపణగా కనబడుతుంది. ఈ నిధులు ఇంచుమించు 20 నుంచి 22 లక్షల రూపాయలు దారి మళ్లించారని, ఈ నిధుల వ్యవహారం పైన ఊళ్ళో కొంతమంది ఈ గ్రామం నుంచి ఆర్టీ యాక్ట్ పెట్టడం కూడా జరిగింది. ఆ ఆర్టీ యాక్ట్ ప్రకారం, రైట్ టు ద ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం సమాచారం ఇవ్వాల్సిన అధికారులు అలసత్వం వహించడంతో ఇది మీడియా వరకు వచ్చింది. అయితే ఇప్పటికే కొన్ని వార్తా పత్రికల్లో కొన్ని కథనాలు వచ్చిన ఈ సెక్రటరీ పైన కానీ, లేదంటే ఈ సర్పంచ్ పైన కానీ ఏదైతే డిపిఓ జిల్లా పంచాయతీ అధికారి యాక్షన్ తీసుకున్న సందర్భం అయితే లేదు. అయితే ఈ నిధులు గోల్మాల్ జరిగిందా లేదా అనే విషయం ఒకవేళ జరగకపోతే ఈ పాటికే సమాచారం ఇచ్చి ఉండాల్సింది, లేదంటే విచారణకైనా ఆదేశాలు జారీ చేయవలసి ఉంది. ఎటువంటి విచారణ లేకపోవడంతో గ్రామంలో ప్రస్తుతం పారిశుధ్య పరిస్థితులు బాగా దారుణంగా ఉన్నాయనేది ఇక్కడ మహిళలు ఆరోపిస్తున్నమాట. అప్పట్లో చేసిన కొన్ని పనుల్లో డబ్బులు మిగులుతాయన్న ఉద్దేశంతో కొన్ని కచ్చా డ్రైన్లను కొంతవరకు తవ్వి వదిలేశారని, ఆ డ్రైన్లను ఇళ్ల వరకు తవ్వి వదిలేయడంతో అది పూర్తి స్థాయిగా తవ్వకపోవడంతో ఆ మురుగునీరంతా తమ ఇంటి ముందుకు వచ్చి చేరుతుందని ఒక మహిళ కూడా ఆరోపించిన సందర్భం. అయితే ప్రస్తుతం పారిశుధ్యం, కనీసం రోజువారీ చెత్త తీసుకెళ్లే వాహనాలకు సైతం నిధులు లేకపోవడంతో వారానికి ఒకసారి ఒక ట్రాక్టర్ పైన చెత్త సేకరిస్తున్న సందర్భం అయితే చూసాం. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ శాసనసభ్యులుగా ఉన్నటువంటి పచ్చమట్ల ధర్మరాజు వద్దకు కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లిన సందర్భం. అయితే ఏం జరుగుతుందో కూడా మనం చూడాల్సి. మాది ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం పెదవెలమిల్లి పంచాయతీ గ్రామం అండి. అయితే మా ఇంటి దగ్గర డ్రైనేజీ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది. గత ప్రభుత్వంలో మా సర్పంచ్ ఆ నిధుల్ని ఎలా తీసుకొచ్చారో అయితే నాకైతే తెలియదు, కానీ అది డ్రైనేజ్ వెళ్ళడానికి దారి లేకుండా మా ఇంటి వరకు తీసుకొచ్చి అక్కడ ఆపేసి ప్రతిరోజు అదొక సమస్య కింద, వర్షం వచ్చినప్పుడల్లా అదొక సమస్య కింద రావడం, గొడవ పెట్టడం చేస్తున్నారు. అయితే ఆ డ్రైనేజీ వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది, జ్వరం రావడం, అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నాము. దీన్ని స్పందించి మండల అధికారులు ఈ సమస్యకి పరిష్కారం చూపించి ఆ నిధులు ఏ విధంగా దుర్వినియోగం చేశారో పంచాయతీ వాళ్ళని, గ్రామ సర్పంచ్ని తెలియవలసిందిగా కోరుచున్నాం. మండల అధికారులకి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం అండి. మాది వెల్లమిల్లి గ్రామం అండి, ఉంగుటూరు మండలం. వెల్లమిల్లి గ్రామంలో గత పాలకపక్షం ఏదైతే ఉందో, ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో వచ్చిన పాలకపక్షం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా చాలా అవకతవకలకు పాల్పడ్డారండి. అవకతవకలు అంటే చేపల చెరువుల మీద వచ్చిన డబ్బులు అయితే 1,20,00,000 రూపాయలు చేపల చెరువుల మీద వచ్చిన డబ్బులు అయితే వచ్చిన డబ్బులకి ఏ విధమైన లెక్క జమ లేదు. దాని నిమిత్తం వచ్చిన డబ్బులకి చెరువుల నిమిత్తం ఏ విధమైన ఖర్చు చేపట్టలేదు. తర్వాత పంచాయతీలో కూడా విపరీతమైన హౌసింగ్ లోన్స్ అయితేనేమి, పంచాయతీ కుళాయిలు అయితేనేమి, ఏదైతేనేమి, ఏ రూపంలో అయితేనేమి మొత్తానికి గోల్మాల్ చేశారు. అధికారులు అయితే కానీ, పంచాయతీలో ఉండే అధికారులు అయితేనేమి, నాయకులు అయితేనేమి విపరీతమైన దోపిడీ చేశారండి గత 5 సంవత్సరాల నుంచి. ఈ విషయం గురించి ఆల్రెడీ ఈనాడు పేపర్లోనూ వేరే పేపర్లో కూడా వచ్చింది. దీని మీద ఏ విధమైన సమగ్రమైన చర్యలు తీసుకోలేదు ఇప్పటి వరకు. దయచేసి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం దయచేసి ఎమ్మెల్యే గారు కానీ, దీనికి సంబంధించిన మినిస్టర్లు కానీ ఎవరైనా ఈ పంచాయతీలో జరిగిన అవకతవకల్ని బయట పెట్టవలసిందిగా, గ్రామానికి అభివృద్ధి చేయవలసిందిగా నేను గ్రామ పౌరుడిగా కోరుకుంటున్నానండి. చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్.